తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000కు పైగా జీపీఓ గ్రామ పాలన అధికారి పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు ఈ జీపీఓ అంటే ఎవరు, అర్హత ఏమిటి, జీతం ఎలా ఉంటుంది, జీతం ఎంత ఉంటుంది అన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఒక ముఖ్యమైన విషయం, మీరు ఏ జిల్లా నుండి ఈ జీపీఓ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో ఇప్పుడే కింద కామెంట్ సెక్షన్లో మీ జిల్లా పేరును టైప్ చేయండి. ఎందుకంటే ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మీ కేటగిరీకి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్లకు ఎన్ని పోస్టులు కేటాయించారు అనే పూర్తి వివరాలతో నేను మీకు రిప్లై ఇస్తాను, లేదా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా మీ జిల్లా ఏదో కామెంట్ చేయండి. ముఖ్యమైన వార్త, ప్రభుత్వం ఇటీవల జీవో నెంబర్ 32 ద్వారా జీపీఓ సర్వీస్ రూల్స్ను విడుదల చేసింది. గ్రామాల్లో పాలనను మెరుగుపరచడానికి ఈ కొత్త పోస్టులను క్రియేట్ చేశారు. ఎంపిక విధానం, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇందులో కొన్ని పోస్టులను గతంలో పనిచేసిన విఆర్ఓస్ మరియు విఆర్ఏస్తో భర్తీ చేస్తారు. మిగిలిన 1000 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. అర్హత, దీనికి ఏదైనా డిగ్రీ ఉన్నవారు అర్హులు మరియు 18 నుండి 34 ఏళ్ళ లోపు ఉండాలి. కేటగిరీ వారీగా సడలింపు ఉంటుంది. చాలామందికి ఉన్న డౌట్, అసలు ఈ గ్రామ పాలన అధికారి అంటే ఎవరు? ఫ్రెండ్స్, గతంలో మనకు గ్రామాల్లో విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వ్యవస్థ ఉండేది కదా. దాన్ని ప్రభుత్వం రద్దు చేశాక గ్రామస్థాయి పాలనలో ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ను భర్తీ చేస్తూ గ్రామ పంచాయతీలో రెవెన్యూ మరియు పరిపాలన వ్యవహారాలను చూసుకోవడానికి ప్రభుత్వం సృష్టించిన కొత్త హోదానే ఈ జీపీఓ, విలేజ్ ప్రాపర్టీ ఆఫీసర్, విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. వీరు గ్రామ అభివృద్ధి కీలక పాత్ర పోషిస్తారు. ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే అందరికీ ఊరటనిచ్చే విషయం ఏంటంటే విద్యా అర్హత. మీరు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉంటే చాలు. వయసు 18 నుండి 34 ఏళ్ళ లోపు మధ్య ఉండాలి. అయితే తెలంగాణ ప్రభుత్వం నిబంధనల ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళ వరకు సడలింపు ఉంటుంది. ముఖ్యంగా లోకల్ క్యాండిడేట్స్కి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మీ జిల్లాలోనే ఉద్యోగం పొందే ఛాన్స్ ఎక్కువ. జీతం ఎంత ఉంటుంది? అందరూ ఆసక్తిగా ఎదురు చూసే అంశం శాలరీ. జీపీఓ పోస్టులు తెలంగాణ ప్రభుత్వం పే స్కేలు 2026 ప్రకారం ఉంటుంది. అంచనా ప్రకారం స్టార్టింగ్ బేసిక్ పే స్కేలు సుమారు 24,000 నుండి 72,000 వరకు ఉండే అవకాశం ఉంది. అంటే అన్ని అలవెన్స్, హెచ్ఆర్ఏ, డిఏ కలుపుకుంటే మీ చేతికి వచ్చే జీతం సుమారు 35,000 నుండి 40,000 వరకు ఉండవచ్చు. ఒక గ్రామంలో గౌరవప్రదమైన ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ ఇంత మంచి జీతం రావడం అంటే మామూలు విషయం కాదు. చూశారుగా ఫ్రెండ్స్, ఇవి తెలంగాణ జీపీఓ ప్రాథమిక వివరాలు. ఇక నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అసలు ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, మరియు అప్లికేషన్లో తప్పులు పోకుండా ఎలా జాగ్రత్త పడాలి అనే విషయాల మీద నేను నెక్స్ట్ వీడియోను